అకాల వర్షాలు అన్నదాతల ప్రాణాలు తీశాయి. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలంలో రెండు వేరు ఘటనల్లో నలుగురు రైతులు మృతి చెందారు. ప్రస్తుతం మనం లక్షట్పేట మండలం కొత్తూరుకు సంబంధించిన స్పాట్ వద్ద ఉన్నాం. కొత్తూరు ఆ స్టేజ్ వద్ద ఇక్కడ కళ్ళం ఏర్పాటు చేశారు. ఈ కళ్ళంలో వరిధాన్యంని కొనుగోలు చేసేందుకు అమ్మకానికి రైతులు వరిధాన్యాన్ని తీసుకొచ్చి కుప్పలుగా నూర్చారు. అయితే నిన్న రాత్రి భారీ ఈదురుగాలతో కూడిన అకాల వర్షం కురడంతో వీటిపై టార్పలిన్లు ఈ కవర్లు కప్పేందుకు రైతులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అయితే భారీ వర్షం కురడంతో తలదాచుకునేందుకు ఈ పక్కనే ఉన్న షెల్టర్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ షెల్టర్కి సంబంధించి పైన రేకులు ఉన్నాయి, గోడ ఉంది. అయితే ఈ రేకులు కింద తలదాచుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈదురుగాళ్లతో భారీ వర్షం కురడంతో ఆ ఈదురుగాళ్ళ ఎఫెక్ట్ కారణంగా ఇంత భారీ ఈ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ గోడ కుప్పకూలడంతో ఈ గోడ కింద ఉన్న దాదాపు 6 తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించిన వెహికల్స్ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగానైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇక్కడ తలదాచుకున్న నెలికి లచ్చన్న అనే రైతు అక్కడికక్కడనే చనిపోయిన పరిస్థితి. మరో 4 కూడా తీవ్ర గాయాలయ్యాయి. కంచెల్లి లక్షట్పేటకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో ఇక్కడ స్పాట్ వద్ద నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో సిదర్ల హరీష్ అనే రైతుతో పాటుగా ఎంబడి లచ్చన్న, అకుల మల్లయ్య, అల్లే శ్రీనివాస్ అనే 4 రైతులు ఇక్కడ ఈ కళ్ళానికి సంబంధించిన వరిధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇదే సమయంలో పెద్ద ఎత్తున భారీ ఈదురుగాళ్ల కారణంగా గోడ కూలడంతో ఆ గోడ శిథిలాలు పూర్తిగా రైతుల మీద పడిపోవడంతో రైతులు 4 తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇక్కడ నెలికి లచ్చన్న అనే రైతు ఈ బైక్ కిందనే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బైక్ కిందనే శిథిలాల కింద చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ప్రాణం వదిలిన పరిస్థితి. గుండారపు లక్ష్మణ్ అనే మరో రైతు కూడా ఇదే ప్రాంతంలో ఈ గోడ శిథిలాలు కూలి పూర్తిగా శ్వాస ఆడక ఇక్కడే చనిపోయిన పరిస్థితి. 4 రైతుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉన్నది. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్లో స్థానిక రైతులు ఉన్నారు, స్థానికులు ఉన్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఈ కల్లాల వద్దకు వచ్చిన రైతులు ఎంతమంది, అసలు 6 ఉన్నారా, మరో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అయితే క్రూషియల్గానే ఉంది. ఇబ్బందికరమైన పరిస్థితులు, హృదయ విదారకమైన పరిస్థితి. నిన్న రాత్రి అసలు ఈ స్పాట్ కాడ ఎంతమంది రైతులు ఉండే, అసలు ఏం జరిగింది? సార్ రాత్రి 10 గంటల టైంలో వర్షాలు చాలా రావడం, గాఢభరం వస్తే కవర్లు కప్పుకుందామని రైతులు రావడం జరిగింది. ఆ కవర్లు కప్పుకునే టైంలో వర్షానికి బాగా వాళ్ళకు వశపడక పక్కకే ఉన్న రేకుల షెడ్లకు రావడం జరిగింది. ఆ రేకుల షెడ్లో 6 ఉంటే 2 మీద గోడ కూలింది, మిగతా 4 మీద చిల్లంగా దెబ్బలు తగిలినాయి. 2 స్పాట్ డెడ్ అయిపోయారు. మొత్తం మీద రైతులు వడ్ల కోసం అని వచ్చి పానాల మీదకి తెచ్చుకున్నారు. ఈరోజు మా కొత్తూరు గ్రామంలో తీవ్ర విషాదం కలిగింది. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంటు తక్షణమే నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కూడా మేము కొత్తూరు గ్రామ ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఇంకా ఇట్లాంటి వాళ్ళకు ఇంకొక ఆయనకు బాగా కాలు చెయ్యి ఇరిగినట్టున్నది, కుట్లు పడ్డాయి. చాలా తీవ్రంగా. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇక్కడ? 20 రోజులు అవుతుంది సార్. 20 రోజుల నుంచి కోతలు అయిపోయినాయి. ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిళ్ళు, కానీ ఇదివరకు ఒక లారీ కూడా జోకడం జరగలేదు. నెల రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడతారు రైతులు, చాలా ఇబ్బందులు అవుతాయి. కొబ్బరికాయ కొట్టిపోయలేదు తప్ప ఒక బండి కూడా రింపింది లేదు. ఏమనంటే ఇట్లా మీరు ఇళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలంటే ఏ అధికారి కూడా పట్టించుకుంటలేడు. కలెక్టర్కి కూడా ఫోన్ చేస్తే ఎవరు లేపడం లేదు, జేసీ గారు లేపడం లేదు, స్థానిక ఎంఆర్ఓ లేపడం లేదు. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. అయినా కూడా మిల్లర్స్ అంతా ఒక కుమ్మక్కాయి ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చిళ్ళు. ఇది అంతా నష్టపరిహారం అంతా గవర్నమెంట్ భరించి మా రైతులను మాత్రం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది స్థానిక రైతులు చెప్తున్నది. కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోళ్లు ఆలస్యం అవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ ఈ ధాన్యం అంతా కొనుగోలు చేస్తుంటే రైతులు ఈ ఈదురుగాళ్లకు, అకాల వర్షానికి ఇక్కడ ఉండే పరిస్థితి కాదు. నిన్న రాత్రి ఒక్క ఉదుటున వచ్చిన ఈదురుగాలి పూర్తిగా 2 ప్రాణాలను తీసేసింది. ఇది కొత్తూరుకు సంబంధించిన ఘటనకు సంబంధించిన విజువల్స్. గంపనపల్లిలో కూడా ఇలాంటి సిచ్యువేషనే కొనసాగింది. గంపనపల్లిలో అక్కడ కల్లాల వద్ద ఉన్న వరిధాన్యాన్ని కాపాడుకునేందుకు 2 తండ్రి కొడుకులు, తనుగుల నాగరాజు, తలుగుల అభిరామ్ అనే 2 తండ్రి కొడుకులు పక్కనే ఉన్న సామిల్లో తలదాచుకునేందుకు వెళ్ళారు. భారీగా వర్షం పడడంతో ఒక్కసారిగా గోడ కూలడంతో అక్కడ కూడా సేమ్ ఆ గోడ వారి 2 మీద పడడంతో ఊపిరాడక 2 చనిపోయిన పరిస్థితి. ఒకే మండలానికి సంబంధించి ఒకే రోజు 4 రైతులు ఈ అకాల వర్షానికి గోడలు కూలి
చనిపోయారు, మృత్యువాత పడ్డ పరిస్థితి. ప్రస్తుతం మనము ఈ గంపనపల్లికి కొత్తూరుకు సంబంధించిన ఇన్సిడెంట్లో చూస్తున్నాం. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ రైతులకు సంబంధించిన వాహనాలు, వాళ్ళకు సంబంధించిన చెప్పులు పూర్తిగా ఈ శిథిలాల కిందనే పూర్తిగా శ్వాస ఆడక బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి. ఆర్తనాదాలతో స్థానికంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు పరుగున వచ్చి వాళ్ళను కాపాడే ప్రయత్నం చేశారు. దానిలో ఇద్దరిని అయితే ప్రాణాలతో కాపాడలేకపోయిన పరిస్థితి. నలుగురిని కాపాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్షపేట హాస్పిటల్ నుంచి పరిస్థితి విషమించడంతో మంచిర్యాల కొందరిని, కరీంనగర్ కొందరిని తరలించిన పరిస్థితి. ఈ ఘటనకు కీలక కారణం కొనుగోలు ఆలస్యం కావడంతోనే, ఈ అకాల వర్షాల కారణంగా ఆ వరిధాన్యం కొనుగోలు కాకపోవడంతోనే ఆ వరిధాన్యాన్ని కాపాడుకునేందుకు వచ్చే అన్నదాతలు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంట్లే కొనసాగుతున్నాయి. అయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి లక్షపేట మండలంలో ఒకే రోజు 4 చనిపోవడము తీవ్ర విషాదాన్ని నెలకొల్పిన పరిస్థితి. ప్రవీణ్ తో నరేష్, TV9 లక్షపేట నుండి.